హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట, SVKD వ్లాగ్స్. ఇది నా యూట్యూబ్ ఛానల్ నేము, గుర్తుపెట్టేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అది మీకు ఫ్రీయే. వీడియో పూర్తిగా చూసి లైక్ కూడా చేయండి. ఇలా లైక్ చేశానంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మీరు తమిళలో చూసే ఉంటారు కదా, కువైట్ వాళ్ళు ఈదుల్లో కానీ రోడ్ సైడ్ కానీ ఇలా ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం వల్ల ఎండాకాలంలో కానీ మామూలుగా కానీ దారిన పోయే వాళ్ళు చాలా వరకు దాహం తీరుస్తున్నారు అనమాట. ఇది చాలా అంటే చాలా గ్రేట్ విషయం. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే బయట పని చేసుకునే వాళ్ళు, అలాగే మతంలో బైకులు తోలేవాళ్ళు, నాలాగా ఇది తిరుగుతూ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. మనకు అందుబాటులో వాటర్ లేకపోయినా కానీ ఇది చాలా యూస్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం అనమాట. అలాగే కువైట్ దేశంలో మంచినీళ్ళు చాలా అంటే చాలా వరకు తక్కువ. అలాంటి ఇలా సముద్రం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని మంచినీటిగా ఉపయోగించుకుంటున్నారు ఈ కువైట్ వాళ్ళు. ఇలా మంచినీళ్ళ కోసం వ్యవసాయం కూడా అంతంత మాత్రమే ఉంటుంది, ఒక 70% తగ్గిపోయి ఉంటుంది అనమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో కువైట్ వాళ్ళు చాలా గొప్ప మనసుతో ఇలా నీళ్లు తాగే వాళ్ళకి ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా గొప్ప విషయం, మనం గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా మన ఇండియాలో నీళ్లు ఎక్కువ ఉండటం వల్ల వ్యవసాయం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవసాయం తక్కువే, నీళ్లు తక్కువే, అన్నీ తక్కువే, ఒక పెట్రోల్ తప్ప. కానీ ఇలా ఏర్పాటు చేశారంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఇలాగ ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి అయితే దాహం తిరుగుతుంది. నా కళ్ళతో నేను చూశానమాట. అలాగే ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అంటే కొంతమంది ఫ్రిడ్జ్తో పాటు ఇలా వాటర్ ఫ్రిడ్జ్తో పాటు ఫుడ్ కోర్ట్, అంటే ఫుడ్ కూడా పక్కన ఒక బాక్స్ పెట్టి ఫ్రీజరు, ఒక మిగిలిపోయిన అన్నము లేకనా అంటే అనాథలకు ఎవరైనా ఉంటారు కదా, చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అటోళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఉద్దేశంతో ఇలా బాక్సులో పెట్టేస్తే అలా బాక్సులో పెట్టేస్తారనమాట, ఒక క్యారీలో. అది ఎవరైనా ఉపయోగపడితే తీసుకెళ్ళొచ్చి తింటారు. అలా కూడా ఆకలి కూడా తిరిగిపోతుంది అనమాట. ఈ రెండు విషయాల వల్ల నాకు చాలా అంటే చాలా గొప్ప విషయం అనిపించింది అనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక పూట ఫుడ్ పెట్టడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు, నిరాకరిస్తారు. కానీ ఇలాంటి సమయంలో ఒకరికి ఆకలి నింపి అలాగే ఒకరికి దాహం తీరుస్తున్నారంటే చాలా అంటే చాలా గొప్ప విషయమే కదా. సో అవి ఎలా ఉంటాయో ఇక్కడ కువైట్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ ఇండియాలో ఎవరికైతే తెలియకుండా ఉంటుందో వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. సో ఆ ఫ్రిడ్జ్లు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తారనమాట. చూడండి, ఇవి ఇలాగా ఏర్పాటు చేశారనమాట ఫ్రిడ్జ్లు. అలాగే వాటర్, డ్రింకింగ్ వాటర్, కూలింగ్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా, ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టుకొని చూపిస్తాను మీకు. అయితే ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు అక్కడ పెట్టేశారు కదా, అది ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగైతే ఫుడ్ కోర్టు, అలాగే వాటర్ ఫ్రీజర్ అనమాట. ఫ్రెష్ వాటర్, ఎలాంటి కల్తీ లేదనమాట. బాగా ప్యూర్ అయ్యి మనకి ఇండియాలో ఫిల్టర్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారో కానీ కొంచెం బ్రీఫ్గా తెలుసు, పూర్తిగా అయితే తెలియదు అనమాట. కొంతమంది ఇష్టంతో పెడతారో లేకపోతే ఎట్లా జ్ఞాపకార్థంగా పెడతారో తెలియదు. కానీ ఇక్కడే కాదు, చాలా ఈదుల్లో కానీ అలాగే ఈషార్లో చాలా వరకు ఈదుల్లో చాలా అంటే చాలా కనీసం ఒక ఈదులో 10-15 అయినా ఉంటాయి. ఇంటికాడ 2-3 ఇళ్ళకు ఒకసారి ఒక చోట అలా ఉంటాయి అన్నమాట. కానీ ఫుడ్ కోర్ట్లు రేర్గా అవపడుతూ ఉంటాయి. కొంతమంది ఈ వాటర్ ఫ్రిడ్జ్ మాత్రం అయితే గ్యారంటీకి అయితే ఖచ్చితంగా పెడతారు. నేను కూడా అవే పట్టుకుంటాను అనమాట అప్పుడప్పుడు బండ్లో. ఓకేనా? చాలా అంటే చాలా గ్రేట్ కదా. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే చాలా వరకు బయట పని చేస్తారు కదా, బైక్లో రైడ్ చేస్తారు కదా, మతాలు తోలేవాళ్ళు, హోటల్లో పనిచేసేవాళ్ళు. అలాగే 2-3 వచ్చి ఇప్పుడే నా కళ్ళ ముందరే పట్టుకున్నారనమాట. నేను వీడియో తీస్తే బాగుండదని చెప్పి వీడియో తీయట్లా, వాళ్ళే అక్కడ ఉండి ఒక బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయి చూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అదేవిధంగా ఒక ఇద్దరైతే బాటిల్ క్యాన్ ఒకటి తెచ్చుకొని పక్కన బండి ఆపేసి బైకు పట్టేసుకుని తాగి తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు నా కళ్ళ ముందునే ఎంత 2-3 వచ్చారంటే, ఇలా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క చోట ఎంతమంది ఇన్ని నీళ్ళు తాగుతున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ కదా. పాడైపోయిన ఫుడ్ అయితే ఏది బెటర్ అనమాట. ఖచ్చితంగా అది ఫ్రెష్ అయితే ఉంటాయి, పెడతారు. ఇలాగా నిల్వ చేసి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆకలితో ఉండకూడదు, ఆకలితో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని తింటారు.
ఒక పూట అన్నం పెట్టినా కానీ కడుపు నిండుతుందని చెప్పి ఆలోచనతో ఇలా ఏర్పాటు చేస్తారనమాట. వేస్ట్ అయితే చేయరు. వేస్ట్ అయితే మీరు కూడా ఇలా ఎప్పుడైనా మీ కళ్ళ ముందు కనిపిస్తే అలా ఫుడ్ కానీ వేస్ట్ అయితే చేయకూడదు. ఒకవేళ మీకు ఉపయోగపడకుండా ఉంటే కనీసం ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక పూట అయితే ఉపయోగపడుతుంది. అంతగా ఆకలేటుగా ఉంటే మీరు తీసుకుని తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ తీసుకెళ్ళి పడేయటం అలాంటి చేయొద్దు దయచేసి. ఇలా మీకు తీసుకోకుండా కానీ వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో అంటే చాలా నచ్చిందనమాట నాకు. వీడియో మంచి వీడియో చేస్తానని. ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను హరి. SVKD వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?